భారతదేశంలో ఆధ్యాత్మిక మతపరమైన సంప్రదాయాల్లో ఒకటైన మహాకుంభమేళా 2025 ప్రస్తుతం అత్యంత పవిత్రమైన వేడుకగా నిర్వహిస్తున్నారు. ప్రతి 12 సంవత్సరాల తర్వాత జరిగే ఈ మహోత్సవం ఘనంగా జరుగుతోంది. ఈ కుంభమేళాలో పాల్గొనటం ద్వారా సాధువులు, భక్తులు సహా అనేక మందికి పుణ్యఫలం లభిస్తుందని భక్తుల నమ్మకం. అయితే కుంభమేళాలో రెండో అమృత స్నానం జనవరి 29న జరగనుంది. దీనికి ఇప్పటికే సన్నాహాలు ప్రారంభమయ్యాయి. ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో జరుగుతున్న ఈ మహాకుంభమేళాకు ఎంతో మంది భక్తులు తరలి వెళుతున్నారు. కోట్ల మంది భక్తులు పుణ్యస్నానాలను ఆచరిస్తున్నారు. అయితే ప్రముఖులు కూడా ఈ మహాకుంభమేళాలో ప్రత్యేక పూజలు చేసుకుంటున్నారు. తాజాగా కుంభమేళాకు అదానీ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ చైర్మన్ గౌతమ్ అదానీ వెళ్లారు. ఆయన భార్య ప్రీతి అదానీతో కలిసి వివిధ రకాల ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. గౌతమ్ అదానీ అత్యంత సంపన్నుల్లో ఒకరు. అలాంటి వ్యక్తి కూడా మహాకుంభమేళాకు వచ్చి ప్రత్యేక కార్యక్రమాల్లో పాల్గొన్నారు. వివిధ పూజా కార్యక్రమాల్లో ఆయన సతీమణితో పాటుగా కూర్చున్నారు. అలాగే పలు సేవా కార్యక్రమాలు కూడా నిర్వహించారు. ముఖ్యంగా కుంభమేళాలోని ఇస్కాన్ టెంపుల్ వారు ఏర్పాటు చేసిన ప్రసాద వితరణ కేంద్రానికి వెళ్లారు గౌతమ్ అదానీ, ఆయన భార్య ప్రీతి. అక్కడ సిబ్బందితో కలిసి ప్రసాదాన్ని స్వయంగా తయారు చేశారు. ముఖ్యంగా గౌతమ్ అదానీ తన స్వహస్తాలతో ప్రసాదం తయారు చేసి ఆపై భక్తులకు తన చేతులతో వడ్డించారు. వందలాది మంది అక్కడ భోజనం చేసేందుకు వచ్చారు. అక్కడే చాలాసేపు నిలబడి మరి గౌతమ్ అదానీ, ఆయన భార్య ప్రీతి అదానీలో భక్తులకు భోజనాలు పెట్టారు. ఆ తర్వాత భక్తులతో పాటే గౌతమ్ అదానీ కూడా కూర్చొని భోజనం చేశారు. ఈ క్రమంలోనే గౌతమ్ అదానీ అనేక విషయాలు వెల్లడించారు. ఇస్కాన్ టెంపుల్ నిర్వాహకులతో పాటు అదానీ గ్రూప్ కూడా ఈ అన్నదాన కార్యక్రమాల్లో పాలు పంచుకుంటుందని చెప్పారు. ముఖ్యంగా జనవరి 13వ తేదీ నుంచి మహాకుంభమేళా పూర్తయ్యే వరకు, అంటే ఫిబ్రవరి 26వ తేదీ వరకు తమ క్యాంపులో ప్రసాద వితరణ జరుగుతుందని వివరించారు. ప్రస్తుతం గౌతమ్ అదానీ, ఆయన భార్య ప్రీతి అదానీకి సంబంధించిన ఈ వీడియోలు నెట్టింట వైరల్గా మారాయి. భక్తులకు ఉచితంగా భోజనాలు అందిస్తూ మంచి పని చేస్తున్నారంటూ చాలామంది నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. మీరు చేసే సేవలకు ఆ దేవుడు మీకు ఎప్పుడూ మంచి చేస్తారంటూ వివరిస్తున్నారు. ఇదంతా ఇలా ఉండగా ఇప్పటి వరకు మహాకుంభమేళాకు దాదాపు 9 కోట్ల మంది భక్తులు హాజరయ్యారని తెలిసింది. మొదటి 8 రోజుల్లోనే ఇంతమంది వచ్చారంటే కుంభమేళా పూర్తయ్యేసరికి 40 కోట్లకు పైగా భక్తులు వచ్చే అవకాశం ఉందని అంటున్నారు. కాగా మహాకుంభమేళాలో మొదటి అమృత స్నానం జనవరి 14న పూర్తయింది. ఇప్పుడు జనవరి 29న జరిగే రెండో అమృత స్నానం వంతు వచ్చింది. దీని తర్వాత మూడో అమృత స్నానం ఫిబ్రవరి 3న జరుగుతుంది. దీని తర్వాత ఫిబ్రవరి 12న మాఘీ పూర్ణిమ స్నానం, మహాశివరాత్రి రోజు ఫిబ్రవరి 26న జరుగుతుంది.